Hi everyone, in this video I will explain push or pull approach. What is the right way to inspire the people and why? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ అప్రోచ్ గురించి చెప్తాను. సో మనకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఆర్ క్లోజ్ రిలేటివ్ సో ఓవర్ వెయిట్తో లేకపోతే పీసీఓడి ఇష్యూతో సఫర్ అవుతున్నారు. సో మన కన్సర్న్ ఏంటి అంటే సో ఎలా అయినా వాళ్ళని ఎల్సీహెచ్ఎఫ్ డైట్లోకి తీసుకుని రావాలి అనేసి మనకు తెలిసినటువంటి సైన్స్ని సో ఆ పర్సన్కి తన ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా కూడా సో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఆ పర్సన్ ఏం చేస్తారంటే డైరెక్ట్లీ దే విల్ సే నో, సో లేదు నేను చేయాలనుకోవట్లేదు అనేసి చెప్పేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ ద పుష్ అప్రోచ్. వాట్ ఈస్ మెన్ బై పుల్ అప్రోచ్ అంటే సో మన యొక్క వాట్సాప్ స్టేటస్ ద్వారా అండ్ మన ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ కానీ సో కమ్యూనిటీలో సో మెనీ పీపుల్ దే ఆర్ గెట్టింగ్ రివర్సింగ్ దేర్ హెల్త్ ఇష్యూస్. సో అలాంటి స్టోరీస్ని అలానే మన కమ్యూనిటీ ద్వారా జరిగేటువంటి హెల్త్ వెబినార్స్ కనుక మన యొక్క వాట్సాప్ స్టేటస్లో ఎఫ్బి అండ్ ఇన్స్టాలో కనుక పోస్ట్ చేసినప్పుడు ఆ పర్సన్ చూసి ఓకేనా సో మనల్ని డైరెక్ట్గా అప్రోచ్ అయినప్పుడు సో దట్ ఈస్ కాల్డ్ ద పుల్ అప్రోచ్. ఓకేనా సో అలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ని కనుక చూసి మనల్ని అప్రోచ్ అవ్వగలిగితే సో థర్డ్ పర్సన్ ఆల్సో విల్ గెట్టింగ్ రెడీ అండ్ ఆల్సో they will get transformed definitely. Okay na, so this is the pull approach is the right way to approach the people. Thank you.